న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. అందరికీ నమస్కారం. నిన్న ఒకటైపోయింది, మళ్ళీ ఇమీడియట్గా పెట్టా. ఎందుకంటే పెద్ద ఆయన పేరుని నాని రక్తం చుక్క లేకుండా నిన్న కనిపించాడు టీవీలో. ఏం మాట్లాడుతాడని విన్నా. ఆడవాళ్ళ గురించి నువ్వా మాట్లాడింది? నీ పాసగుల ఆడవాళ్ళని గౌరవించే తత్వం ఉందా నీకు? మర్చిపోయినావా? నువ్వన్నీ మర్చిపోయినావా? ఓహో, మా మీద కేసులు పెట్టినప్పుడు మాకు లేరు, కోడళ్ళు లేరు, కొడుకులు లేరు, భార్య లేదు, ఎవరు లేరు. రే, నీ కుటుంబం గురించి చెప్తే ఫ్యాన్ హ్యాంగ్ చేసుకుంటావు. ఎవరో 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఏమి చేసుకుంటారు, డైవర్ట్ చేసి తీసుకొని చేసుకున్నారు. విక్టోరియా ఎవర్రా? ఎవరు విక్టోరియా? పోయి అడుగుపో, మచిలీపట్నం పోయి అడుగుపోప్పా. బందరో మచిలీపట్నం అంత మీదే కదా. ఎవరు విక్టోరియా? మేము మాట్లాడాలా? మాకు సభ్యత ఉంది. ఈ బుద్ధు చంద్రబాబు నాయుడు గురించి ఏమంటావు? ఈ బుద్ధి ఆయన మంచోడా? ఓహో, ఎందుకు? నీకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి. డబ్బులేని నాకు ఎందుకురా మాట్లాడతారు? నా మీద నువ్వు కేసులు పెట్టేసి ఇదిగో మొత్తం నా భార్య, నా కోడళ్ళు, నా కొడుకు నా మీద. ఆ బుద్ధు కనపడలేదురా? మేమంతా ఎట్టికి పుట్టినామా? దర్పేసిన ఇలా యాటికి రా మాటలు? యాటికి మాటలు? కనపడలే పొద్దు ఆడవాళ్ళని వీళ్ళిద్దరు. ఏమి సంబంధం? ఏమి సంబంధం? మాట్లాడతావా? అసెంబ్లీలో ఆడపిల్లల గురించి మాట్లాడతారు. మా తల్లి భువనేశ్వరి ఎప్పుడు కూడా కనపడలేదురా. మీరు చేసిన దానికి బయటికి రావాల్సి వచ్చింది ఆ తల్లి. చంద్రబాబు నాయుడిని నంద్యాలలో రాత్రి అరెస్ట్ చేస్తే ఆయన వయసు ఎంత? ఆయనకి టైం వేయకూడదా? దమ్ము లేని నాయనలారా, ఇప్పుడు కనిపించింది మీకు? మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నట్లు నేను చాలా అవుతే చెప్పాలంటే ఆడవాళ్ళ గురించి, మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే కానీ మంచిది కాదు, సభ్యత కాదు కాబట్టి నోరు మూసుకొని ఉంటా. నువ్వు బ్యాటరీ నీ బ్యాటరీ సరిగా లేదురా. అర్థం చేసుకుని, నీ బ్యాటరీ సరిగా లేదు. అట్లాడకూడదు. ఏం పవన్ కళ్యాణ్ చేసుకుంటే ఏం చేసుకున్నాడు, డైవర్స్ ఇచ్చినాడు, లీగల్గా పోయినాడు. దానికి రే ఎన్ని మాటలు మాట్లాడినారా పాప సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గురించి. మంచోడు కాబట్టి ఊరుకున్నాడు. ఆ రోజు కూడా ఇంకేం మనుషులు తక్కువ లేక కాదు. అంటే మీ ఇష్టం వచ్చిన మాట్లాడచ్చు, ఇప్పుడు కాలు పట్టుకుంటారా? ఎవరిదరా గోడౌనా? గోడౌన్ ఎవరిదిరా? నీది. నీ ఏంది ఇది? ఈ ఎలక్షన్లో ఆవిడబెట్టి నాయన పేరుని నాయన గారు ఇద్దో చూసుకో. ఎవరు పెడుతుంది చూసుకో నాయన, ఎవరు పెడుతుందో. జయసుధా వేరోస్ కన్స్ట్రక్షన్ అట్ పొల్లపాలెం. ఎంత ఉండేది? ఒకసాట 31 సెంట్లు కొన్నావు, మళ్ళీ ఇంకోసాట 81 సెంట్లు కొన్నావు. అంతా ఒక్క ఎకరా 12 సెంట్లు గోడౌన్ కట్టినావు. మా దాంట్లో ప్రూఫ్ లేదు రే, ప్రూఫ్ లేదు. ధైర్యంగా ఆ రోజు చెప్పిన ఎస్పీ చెప్పారు ఆయన ఉండే సత్య యేసుబాబు హైదరాబాద్లో ఉన్నారు రా అని చెప్పి
తెల్లవారుతాను వస్తే నేనే ఎక్కినా, నువ్వు తప్పు చేయకపోతే ఎక్కువ ఏంటి నా కన్నీళ్ళు పెడతావు? నీకైనా పిల్లలు ఉండేది, ఆడవాళ్ళు అంట. నేనంటే కొట్టింది నా కొడుకు, ఇష్టమైనట్టు కొట్టింది. ఏమంటే చంద్రబాబు నాయుడు మరి ఏమన్నా నాకు